హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మలర్ కిషన్ అండ్ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేమ్ ఓపెన్ ఉండాలని కోరుకున్నాను. ఈరోజు మనం మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? చూస్తుంటేనే తెలిసింది కదా ఎక్కడికో బయలుదేరాము అని. మేమందరం కలిసి అయితే అంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము బయలుదేరిపోయాము. చూసారు కదండి, టైం అయితే 8:20 అవుతుంది. మేము ఈ టైంకి అయితే బయలుదేరాము అనమాట. అంటే మార్నింగ్ నుంచి బయలుదేరాం అనుకుంటే కొంచెం ఎట్లయినా అమ్మాయిలు అంటే కొంచెం లేటే కదండి. మనం కొంచెం లేట్ చేస్తాం, పిల్లల్ని రెడీ చేసి మనం రెడీ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. పిల్లలు తీసుకొని మేము వేరే టూరు అయితే ప్లాన్ చేసామండి. అదైతే క్యాన్సిల్ అయిపోయింది మధ్యలోనే. అలాగా మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్దాం, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి మనకు దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాము అన్నమాట. అది ఎక్కడికో అనేది తర్వాత చెప్తాను. అంటే కొత్త ప్రపంచాన్ని చూడడం మాత్రమే కాదు, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా అని అయితే నేను నమ్ముతాను అండి. కొంతమంది దృష్టిలో ప్రయాణం చేయడం అంటే జస్ట్ ఎంజాయ్ చేయడం అని అనుకుంటారు, కానీ నేనైతే కొత్త దృష్టితో చూడడం అని అయితే అనుకుంటాను. ఒక కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ ఫుడ్ కానీ ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అయితే చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు పిల్లలు ప్రయాణం చేయడం అంటే ఏదో రకంగా ఎంజాయ్ చేయడం అని అనుకుంటున్నారు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ సమయం ఫోన్తోనే గడిపిస్తున్నారు కదండి. అలానే ఫోన్లో అన్నీ చూపిస్తున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అని అయితే పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చూస్తుండగానే విజయవాడ అయితే వచ్చేసిందండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అమ్మవారి దర్శనం అంటే వెళ్ళే టైం అంత లేకుండే అనమాట. వస్తుంటే దర్శించుకుందాము అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో అయితే చెప్తాను అండి. మేమైతే ఇప్పుడు చీరాలకి వెళ్తున్నాం అనమాట. చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాము. అలాగే బాపట్ల బీచ్ కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటాము. అక్కడి నుంచి అక్కడికి చాలా దగ్గర అని చెప్పేసి అయితే విన్నాం అనమాట. దీనికి చీరాలకి వెళ్ళాలి అంటే బై రోడ్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చండి. బాపట్లకి అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మేమైతే మా ఓన్ వెహికల్లో తీసుకొని అయితే వెళ్ళాము అనమాట. ప్రశాంతంగా ఆ పిల్లలు మాట్లాడుతుంటే ఆ ముద్దు మాటలు వింటూ హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని అయితే సరదాగా వెళ్ళిపోయాము అనమాట. చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టడం లేదండి. నా ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చింది అనమాట. ఫోన్ ఖరాబ్ అయిపోయింది. అలా కొత్త ఫోన్ తీసుకొని అందులో అన్నీ సెట్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది అనమాట. మధ్యలో మీకు అలా బోర్ కొట్టకుండా ఉండాలి అని చెప్పేసి కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను. చూసారా, బాపట్ల అయితే వచ్చింది అండి. ఐ లవ్ బాపట్ల. ఇది రైల్వే స్టేషన్ రోడ్ అండి. అంటే రైల్వే స్టేషన్ చూపించాలనుకున్నా కానీ బట్ అది ఎందుకో కట్ అయిపోయింది. ఇదంతా రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అండి. ఇలా ముందుకు వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తానేమో బాపట్ల బీచ్ వస్తుందండి. అలాగే మేమైతే స్ట్రైట్గా ఫస్ట్ చీరాలకి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. స్ట్రైట్గా వెళ్తే చీరాల వస్తుంది అనమాట. మేము చీరాలకి వెళ్ళి చూసారా, చీరాల బీచ్ అయితే వచ్చింది అనమాట. అసలు రోడ్డు మధ్యలో ఉన్నట్టుగా అనిపించింది. సముద్రం అయితే అసలు మేము ఒక్క క్షణం కనిపించలేదు అనమాట. మొత్తం నల్లగా అలా కనిపిస్తుంది. ఆ అల్ల సౌండ్ అసలు ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం అయితే. కానీ మనసుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చీరాల్లోకి వెళ్ళాము, ఆ బీచ్ చూస్తున్నాము అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా కనిపించింది. మొత్తం సముద్రమే అండి. అక్కడ ఆకాశము భూమి అసలు ఏమి కనిపించలేదు, అన్నీ ఒక్కలాగానే కనిపిస్తున్నాయి కదండి. అసలు అంత బాగుంది అనమాట. ఆ సౌండ్స్ ఇంతకుముందు నాకు వాటర్ అంటే చాలా భయం. అక్కడ చూశాక నాకు అసలు భయం అంటూ పోయిందనమాట. అంటే కొంచెం భయమే ఉందిలే, లోపలికైతే వెళ్ళాం కానీ అలలు వస్తుంటే చాలా హ్యాపీగా ఉందనమాట. మనసు ప్రశాంతంగా ఉంది. ఇదంతా చీరాల దగ్గర అనమాట. కార్ పార్కింగ్ అక్కడ చేసుకునేసి అయితే మేమైతే బీచ్కి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అందరం కలిసి. కానీ టైం అయితే 1:30 అవుతుంది అండి. అసలు ఎండ అయితే బీభత్సంగా ఉందనమాట. అసలు ఎంతలా కొడుతుందంటే ఎండ మామూలుగా కొట్టట్లేదు. అందుకే క్యాప్ వాటర్లో వెళ్ళి ఆడితే అలా అయితే ఎండ ఏమనిపించదులే, కానీ బయట నిల్చొని చూస్తే మాత్రం అసలు ఎండ బాగా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం అనమాట. ఆ టైంలో మేము చాలాసేపు అక్కడ పిల్లలతో అయితే కొద్దిసేపు ఆడుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము బాపట్లకి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి మేము చీరాలలో అయితే ఏం రూమ్స్ అయితే తీసుకోలేదండి. అక్కడి నుంచి మేము సరదాగా కాసేపు ఉండేసి మళ్ళీ అక్కడే ఫుడ్ తినేసి మేమైతే బాపట్లకు బయలుదేరాము. చీరాల బీచ్ గురించి చెప్పాలి అంటే ఆంధ్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అనేది చెప్పొచ్చు అండి. ఓడరేవు బీచ్ నేను చూసింది అయితే చాలా చాలా బాగుంది అనిపించింది అనమాట. సిటీలో బిజీ లైఫ్లో లీడ్ చేస్తూ అలాగే బీచ్ వచ్చి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా నడుస్తూ వారితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. చాలా పీస్ఫుల్గా రిఫ్రెషింగ్గా అయితే అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి రావాలి అండి.
చూస్తున్నారు కదా పిల్లలతో అయితే మేము ఎంతలా ఎంజాయ్ చేస్తాం అనమాట. మీకు కూడా వీడియో అయితే నచ్చుతుంది వాళ్ళు కానీ అసలు ఎంతలా ఎంజాయ్ చేశారు అంటే బాగా ఎంజాయ్ చేశారనమాట. అందులో ఉన్నంతసేపు ఏం కాలే కానీ బయటకు వస్తే మాత్రం బాగా ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతున్నాయి. చెప్పులు వేసుకునే సరే అవుష్క కొంచెం ఆడినా సరే బాగా కాళ్ళు కాలుతున్నాయండి, అంతలా ఎండ కొడుతుంది. కానీ మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. జున్ను అయితే కొంచెం ఎంజాయ్ చేశాడనే చెప్పాలన్నమాట. లోపలికి వెళ్ళలేదు అలా అని చెప్పి బయట ఆడుకోలేదు, కొంచెం అయితే వాళ్ళు వస్తుంటే పోతుంటే భలే ఆడుకున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది మా జున్ను. కాకపోతే మొదట్లో ఫస్ట్ వెళ్ళగానే డైలాగ్ ఏంటంటే సరదాగా భలే నవ్వొచ్చింది అనమాట. కొన్ని మాటలు మాట్లాడుతుంటే చూసా అమ్మ ఎవరో ఇలా మొత్తం ఉప్పు కలిపారమ్మా అని చెప్పేసి అంటుంటే అసలు భలే నవ్వొచ్చింది మాకైతే. సముద్రంలో ఆ నీళ్ళల్లో ఉప్పు కలిపారా అని చెప్పేసి భలే నవ్వొచ్చింది అనమాట. ఆ మాటలు అంతా తెలియదు కదా పిల్లలకి. అవి ఉప్పుగా ఉండేసరికి ఉప్పు కలిపారమ్మా, ఎవరో మమ్మల్ని ఆడుకొనివ్వకుండా ఉప్పు కలిపారమ్మా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం అన్న దానికన్నా ఏం నేర్పిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం కదండి. చాలా ఇష్టంగా ఉంటారు కదండి. అలాంటి బీచ్ వ్యూ కూడా చాలా మందికి బాగా నచ్చుతుంది కదనమాట. ఎలాంటి టెన్షన్స్ లేకుండా భలే హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని సౌండ్స్ అయితే అలానే ఉంచాను అండి, మీకు కూడా తెలుస్తుంది కదా అలాంటి సౌండ్స్ వింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే. నా కళ్ళతో చూసింది ప్రతిదీ మీతో పంచుకోవడం నాకు చాలా ఇష్టము అండి. అలాగే కొన్ని సౌండ్స్ అయితే అలానే ఉంచాను. కట్ చేస్తే మేము బాపట్లకైతే బయలుదేరాము అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంటుంది అండి. ఈ ఏరియాలో సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రోన్లు అయితే అసలు ఎగిరేయకూడదు అనమాట. దూరం నుంచి చూడడమే, ఆగకూడదు అక్కడ అయితే. దూరం నుంచి స్లోగా చూసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము అండి. ఇదేనండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అలా చూస్తూ ముందుకైతే సాగిపోయామన్నమాట. ఇక్కడ కూడా మధ్యలో రోడ్డు అనమాట. అక్కడ మొత్తం బీచే. చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో అనమాట. చాలా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. బీచ్కి దగ్గరలోనే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. పక్కన వెహికల్ పార్కింగ్ పెట్టుకునేసి మేమైతే రూమ్లో అన్నీ పెట్టుకునేసి మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము అనమాట. కాకపోతే అక్కడ టైమింగ్ 6-6:30 వరకే ఉంచుతున్నారు, ఎక్కువైతే ఉండనివ్వట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 4:35 అలా అయిందనమాట. మేము వచ్చి ఇక్కడ ఫుల్గా ఒక గంటన్నర అయితే ఆడుకున్నామండి. మళ్ళీ వచ్చేసి రూమ్లో ఫ్రెష్ అయ్యి అలా కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ నైట్ అయితే వెళ్ళాను. ఆ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉందో. నైట్ టైంలో చూస్తారు ఎవరైనా వెన్నెల వెలుగులో బీచ్ అందాలు చూపిద్దామంటే ఇక్కడ చీకట్లు ఏమీ కనిపించట్లేదు. సో మా వాళ్ళు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని మరి వస్తాను. నందివా ఈ పక్క నుంచి సన్ వస్తుండో మేము ఈ పక్కకు పోతున్నాం. ఊరుగా ఉంది బాగా. నైట్ టైం చూపించాను వీడు, ఇప్పుడు డే టైంలో. చూసారా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. కొంచెం టీ తాగి మేమైతే ప్రశాంతంగా ఆ సముద్రాన్ని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తానికైతే వెళ్ళామన్నమాట. ప్రశాంతంగా అంటే మనకు బోర్ కొట్టకుండా ఉండే విషయాలు కొన్ని అయితే ఉంటాయంట. చాలాసార్లు మైండ్కి బోర్ కొట్టకుండా విషయాలంటే, ఒకటి సముద్రం చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, ఏనుగు మొహం చూసినప్పుడు అయితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందంట. ఎంతసేపు చూసినా చూడాలి అనిపిస్తుందంట. ఇదైతే నేను ఎక్కడో విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట.
ఆ సముద్రాన్ని చూస్తుంటే అలలు వస్తుంటే మనసుకైతే ప్రశాంతంగా ఉంది అండి. అసలు నెక్స్ట్ మినిట్ ఏమైతుంది ఏంటి అనే ఆలోచన లేదనమాట. ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా బాగుంది అనిపించింది అనమాట. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించింది. అంత బాగా నచ్చింది నాకైతే. పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సన్బండ్లో గది ఎట్లా కూర్చోవాలి టిఫిన్ వేసి మనం ఉదయించిన సూర్యుడు అక్కడే ఉదయం చల్లటి గాలి ఆ సముద్రం చూస్తూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము అండి. కట్ చేస్తే మేమైతే విజయవాడకి వచ్చేసి అక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాత తిరుగు ప్రయాణంలో ఇంటికైతే వచ్చాము. ప్లీజ్ హోప్ అందరికీ వీడియో నచ్చుతుంది. వీడియో చేస్తాను మంచి వీడియో అయితే ఉంటాను. థ్యాంక్ యూ. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.